శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 12 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశి వారైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారు నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. శ్రీ దుర్గామాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు గారి పేరు వచ్చి బాలాజీ రాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ వచ్చి 9515871931. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసుతో కనుక మనం గమనించినట్లే చాలా ఆకర్షణీయంగా ఉంటారండి. అలాగే అందమైన రూపాన్ని కూడా వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరి మంచి పనులు కూడా సమాజంలో అందరికీ ఉపయోగపడేలాగా ఉంటాయి. వీరి మంచి మనసు అలాగే వీరు ప్రేమించే మనస్తత్వం ఎదుటి వాళ్ళను ఇట్టే ఆకర్షించేలాగా ఉంటుందండి. అలాగే ఎవరితో ఎంతవరకు ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే మనకు మంచి స్థానం ఉంటుంది, మనకంటూ ఒక గౌరవ స్థానం ఏర్పడుతుంది అనేటువంటి పూర్తి విషయాలు వీరికి బాగా అవగాహన చెంది ఉంటారన్నమాట. ఎందుకంటే సమాజంలో వీరికి చాలా ఎక్కువగా అంటే మంచి చెడులను అన్నీ కూడా పరిశీలించి మరి ఒక అవగాహనకు వచ్చిన వారు ఈ రాశిలో చాలా ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రతి వారిని కూడా వారి ముఖం అంటే వాళ్ళ యొక్క ముఖ వచ్చస్సును బట్టే వారు ఎలాంటి స్వభావం కలిగిన వారు, ఏ విధమైనటువంటి అవసరానికి మనతో మాట్లాడుతున్నారు, లేదంటే నిస్వార్థమైన ప్రేమతో మనతో మాట్లాడుతున్నారా, ఇటువంటి విషయాలను కూడా వీరికి ఎదుటి వారి ముఖ వచ్చస్సును బట్టే ఇదే చెప్పేసినటువంటి అంటే మంచి శక్తి యుక్తులు కలిగిన వారని చెప్పుకోవచ్చు అనమాట. దైవబలం అనేది కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి. అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు, సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే వీరిని నమ్ముకున్న వారిని ఎవరిని కూడా మోసం చేయరండి. ఎలాగైనా ఎవరికైనా కానీ ఏదైనా ఒక విషయాన్ని చెప్పినా కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా రహస్యంగా ఉంచుతారు. ఎవరికి కూడా వీరిని మోసం చేయనటువంటి ఉద్దేశం అనేది ఎప్పుడు కూడా ఉండదన్నమాట. అంటే వీరు ఎదుటి వ్యక్తుల ద్వారా మోసపోయిన దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు మాత్రము ఎవరిని మోసం చేయడానికి కానీ లేదంటే అక్రమంగా ఎవరి దగ్గర కూడా అంటే డబ్బులను సంపాదించి ఎదుటి వాళ్ళని మోసం చేస్తే మనం బాగుపడదామని చెప్పి అసలు అనుకోరని చెప్పుకోవచ్చండి. ఈ రాశి వారంతా మంచి నలుగురిలో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకొని వీరికంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని కలిగి ఉంటారు. అలాగే వీరి అంటే ఏదైనా సరే వీరి మనసును అర్థం చేసుకున్న వారు ఎవరు కూడా వీరితో అంత త్వరగా విడిపోరు అనేది చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారు ఏదైనా కానీ అంటే ఒకటికి అనుకున్నారంటే మాత్రం దాన్ని సాధించేందుకు కూడా నిద్రపోని చెప్పుకోవచ్చు. ఈరోజు ఈ పని చేయాలి, ఇంతటితో అయిపోవాలి అనే మాట ఖచ్చితంగా పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోవాలన్నమాట. అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరితోటి అంటే వీరితో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే మిత్రుడు, శ్రేయోభిలాష్ లాంటి వాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారికి కూడా వీరి నుంచి దూరంగా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కూడా వీరు తెచ్చుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాట్లాడతారు. సమయానికి ఏదైనా ఎవరికైనా కానీ అవసరం ఏర్పడితే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మొహమాట పడుతూ అయ్యో మనం లేదని చెప్తే వాళ్ళు ఎలా బాధపడతారని చెప్పేసి రియాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఎవరిని కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ వాళ్ళని బాధపెట్టడం కానీ ఇటువంటివి అసలు ఈ రాశి వారికి తెలియదని చెప్పుకోవచ్చండి. ఇంకా చెప్పాలంటే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఒక మంచి రోజని చెప్పుకోవాలి. ఎందుకు అంటే మాత్రము రేపటి రోజున వీరు చేపట్టేటువంటి ప్రతి పనిని కూడా మీరు విజయవంతంగా, సమర్థవంతంగా మీరు చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చేసినటువంటి ఆ పనిలో మంచి మార్పును, లాభాన్ని కూడా మీరు గడిస్తారు. లాభాన్ని మీరు గడించడమే కాకుండా చాలా రోజుల తర్వాత మీరు అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేయడం వల్ల, మీరు అనుకున్న దానికంటే కూడా ముందే పూర్తవడం వల్ల ఆ పని వల్ల మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చాలా హ్యాపీగా ఇలా మేము అనుకున్నటువంటి పనిని సక్సెస్ అయ్యేలాగా చేశాము, అది కూడా చాలా త్వరగా చేసాము అనేటువంటి ఒక భావన అయితే మీలో కలుగుతుందండి. ఇక అలాగే రేపటి రోజున మీరు చాలా ఎక్కువగా కొన్ని విషయాల్లో ఒత్తిడికి వెళ్ళినటువంటి సందర్భాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎప్పుడు కూడా అంటే ఒకటైతే ఆలోచించుకోండి. మీరు ఎక్కువగా అధిక ఒత్తిడికి గురవటం వల్ల
మీరు మనసును చాలా అంటే అలసట చెందడం కానీ, ఒత్తిడికి లోనవ్వడం కానీ ఇలాంటివి ఎదురవుతాయన్నమాట. కాబట్టి ఎక్కువగా ఒత్తిడిని కలిగి ఉండకుండా మీ మనసును కొంచెం ఓవర్‌గా అంటే కంట్రోల్‌లో పెట్టుకుంటూ మంచి ఆలోచనలు కలిగి ఉండండి. రేపు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఉదయం, సాయంత్రము ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి. అంతేకాకుండా దీపారాధన చేసుకున్న తర్వాత రేపు శ్రావణ మంగళవారం కాబట్టి ఓం దుర్గాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు మనసు నిండా స్మరించుకుంటూ కాలాన్ని వెళ్ళనివ్వండి. రేపటి రోజున మీ పని మీరు చేసుకుంటేనే చక్కగా మనసునైతే మీరు ఓం దుర్గాదేవి నమః అంటూ ఉండటం వల్ల పెద్ద పనేం కాదండి. మీ మనసుకు తోచిన విధంగా ఇన్నిసార్లు ఎన్ని చెప్పుకోకుండా ఎక్కువగా మనసును కష్టపెట్టుకోకుండా చక్కగా మీరైతే ప్రశాంతంగా ఉండాలంటే మాత్రము దైవ నామస్మరణ చాలా ఇంపార్టెంట్. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే శివాలయానికి వెళ్ళి స్వామిని సందర్శించుకొని రండి. అలాగే రేపటి రోజున మీకు మీ యొక్క అంటే మీ రాశి వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా రేపటి రోజు ఉండబోతుంది. కుటుంబంలో మీ ప్రేమకు మంచిగా అంటే ఎదురు కుటుంబాలు ఎవరైతే ఇరుగు పొరుగు కుటుంబాలు ఉంటాయి కదండి, ఆ కుటుంబాల మధ్య మీరు అనుకున్నటువంటి రెస్పాన్స్ అనేది తప్పకుండా వస్తుంది. వాళ్ళ నుండి మీకు ఒక మంచి శుభవార్త రావడం వల్ల మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి ఆ శుభవార్త వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా మీకు మనసుకు చాలా రోజుల తర్వాత పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది గూడా. చాలా రోజుల నుండి టెన్షన్స్ పడుతూ ఇంట్లో వాళ్ళు ఏమంటారో, లేదంటే మా ప్రేమ వ్యక్తం చేస్తారో, సుముఖం వ్యక్తం చేస్తారో లేదో అని అసలు ఏం జరుగుతుందో అనేటువంటి ఉద్రిక్తత మీలో ఎక్కువగా ఉండి ఉంటుంది కదా! ప్రేమికులకు అలాంటి మీకు రేపటి రోజున మంచిగా ఎదుటి వ్యక్తుల నుండి మీకు వచ్చేటువంటి రెస్పాన్స్ కూడా మీకు మీ మనసుకు చాలా తేలిగ్గా అనిపించడంలో ఉపయోగపడుతుంది. ఇక అలాగే మీరు పనిచేసే చోట సహోద్యోగుల నుండి కూడా మీరు కూడా మంచి లాభాన్ని గడిస్తారు. అలాగే వారి ద్వారా మాట సహాయం కానీ, లేదంటే వారు ఏదైనా మీకు ఒక మంచి మాట చెప్పడం వల్ల మీకు ఆ పనిలో మీరు చేసేటువంటి పనిలో మీకు మంచి జరుగుతుంది. అలాగే రేపటి రోజున మీకు మీ పై అధికారుల నుండి కూడా మీకు రేపటి రోజున ప్రశంసల వర్షం అనేది మీరు తప్పకుండా పొందుతారండి. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. రేపటి రోజున మీ జీవితంలో ఇంకా చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా రేపటి రోజున మీకు అవకాశాలైతే వస్తాయి. కొత్తగా ఉద్యోగపరంగా అవకాశాల కోసం ఎదురుచూసే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందుకైతే వస్తాయని చెప్పుకోవాలండి. ఇలా మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు రేపు అనుకున్న విధంగా రేపటి రోజున విజయవంతమైనటువంటి ఒక మంచి లైఫ్ అనేది మీరు చూస్తారని చెప్పుకోవాలి. అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి కూడా రేపటి రోజున ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగా వ్యాపారంలో మీకైతే మంచి లాభాలైతే గడిస్తారండి. అలాగే వ్యాపార పరంగా మీకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీకు పై అంటే ఎవరైతే మీకంటే పై సీనియర్స్ ఉంటారు కదా వ్యాపారులు, వారి నుండి మీకు మంచి సహాయ సహకారాలు కూడా రేపటి రోజున అందుతాయి. అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా మీకు రేపటి రోజున మంచి భవిష్యత్తులో అంటే వ్యాపారం పరంగా మీకు చాలా ఉపయోగపడతాయి. అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు సమృద్ధంగా వీలైతే మీకు దేనికైతే అంటే పెట్టుబడులు పెట్టి ఉంటారు కదా, వాటి నుండి కూడా మంచి లాభాలైతే మీరు గడిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కూడా అలాగే అన్ని రంగాల వారికి కూడా కళాత్మక సాంకేతిక అలాగే విద్య వైద్య రంగాలు చెందిన వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ప్రయాణాలు కూడా మీకు చాలా చక్కగా ఉంటాయండి. రేపటి రోజున అత్యద్భుతంగా మీకైతే కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు వెళ్ళే వాళ్ళకు కూడా లేదంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా ప్రయాణాలు చాలా అనుకూలంగా రేపటి రోజున మీరు ఉండడం చూస్తారనమాట. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా రోజుల తర్వాత హ్యాపీగా గడిపామనేటువంటి ఒక మనసుకు మీకు అనిపించేలాగా కూడా మీ ప్రవర్తన అలాగే మీ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన కూడా చాలా ఆనందింపజేస్తుంది. పిల్లలతో సమయాన్ని గడపడానికి కూడా మీరు ఇష్టపడతారండి. వారితో సమయాన్ని గడపడమే కాకుండా వారికి అనుకూలంగా ఉండే విధంగా మీ మాట తీరు అలాగే మీ ప్రవర్తన ఇదంతా కూడా వారికి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. అంటే చాలా రోజుల నుండి ఇలా మాతో టైం స్పెండ్ చేస్తున్నారు అనేటువంటి భావన ఎదుటి వ్యక్తులకు కూడా కలుగుతుంది. వారితో చాలా చక్కగా ఆనందంగా రేపటి రోజున మీరైతే సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు. అలాగే వారితో బయటకు వెళ్ళటము, బయట వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయటము ఇలాంటివి మీ మనసుకు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఇక రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు కూడా తెలుసుకుందామండి. మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ ముఖం తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా కొత్తగా పరిచయమైన వ్యక్తులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళతో అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడడం కానీ లేదంటే మీకు సంబంధించిన విషయాలను వారితో చెప్పుకోవడం కానీ ఇటువంటివి చేయటం వల్ల ఏంటంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వారికి మీరు తెలియపరిచిన వారు అవుతారు. ఆ ఫ్యూచర్లో వారి వల్ల మీకు ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇటువంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి ఎవరితో తెలియనటువంటి వ్యక్తులకు నమ్మి మీకు సంబంధించినటువంటి విషయాలను కూడా వారితో పంచుకోవడం కానీ మీకు పెద్దగా అంటే మీకు ఫ్యూచర్లో ఏదైనా కానీ ప్రమాదం వాటిలో వచ్చనమాట.
కాబట్టి వారితో ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వారితో ఏ అవసరం అనేది ఇవన్నీ కూడా చూసుకోండి. అలాగే తేలినటువంటి వ్యక్తులకు కూడా మీకు సంబంధించినటువంటి అంటే మీరు చేసేటువంటి పని గురించి వారికి తెలియపరచుకోవడం అయితే మంచిదండి. మరి ఈ విధంగా అయితే రేపటి రోజున వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలు గోచరిస్తున్నాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.